లడ్డూలో రసాయనాల వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. అలాగే ధర్మారెడ్డితో పాటు బాలాజీపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సిట్ సిఫార్సు చేసింది. ఎన్డీడీబీ నివేదిక వచ్చిన తర్వాతే తిరుమల లడ్డూలో రసాయనం గురించి మాట్లాడాలని సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తిరుమల లడ్డూలో రసాయనం వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే సమయంలో కీలక పరిణామం జరిగింది. సిట్ సిఫార్సుతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవోగా సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్రకు బాధ్యతలు అప్పగించారు. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ధర్మారెడ్డి, ఆర్థిక సలహాదారుడిగా వ్యవహరించిన బాలాజీపై చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేసింది. ఇక ఇదే విషయంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్డీడీపీ నివేదిక వచ్చిన తర్వాతే మాట్లాడతానని సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తిరుమలలో వైసీపీ నేతలు మహాపాపం చేసి ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకునేందుకు సిట్ వేస్తే తననే క్షమాపణ చెప్పాలంటున్నారని మండిపడ్డారు. ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత నేను మాట్లాడాను. ఇది అనిమల్ ఫ్యాక్ట్ ఉంది, ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ అని చెప్పాను. చెప్పిన తర్వాత గింజుకున్నారు, నానా యాగీ చేశారు, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని అన్నీ చేశారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు అంటే, ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలజీ చెప్పాలన్న పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్టుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు సీఎం చంద్రబాబు. నేను పవిత్రతను కాపాడాలి. నేను వెంకటేశ్వర స్వామి నాకు కులదైవం, నేను ఆరాధించే దేవుడు, నేను నమ్మే దేవుడు. నో సెకండ్ థాట్స్. నేను ఎక్కడ అపచారం మీరు ఇన్నేళ్లు చూశారు. ఇప్పుడు కూడా నేను మహాద్వారం ద్వారా పోను, ఎప్పుడు కూడా ఇక్కడ వస్తా, వైకుంఠ ద్వారం ఎప్పుడు నేను వాడను. ఎందుకు వాడనంటే నా నమ్మకం అది. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నాకు ఎలిజిబిలిటీ ఉన్నా, నేను సామాన్య భక్తుడిగానే అక్కడికి వెళ్తాను, సామాన్య భక్తుడిగానే ఆయనకు సేవలు అందిస్తున్నా. నేను అలాంటి కార్యక్రమాల్లో నేనుంటే వీళ్ళొక నమ్మకం లేకపోతే వదిలేయచ్చు. కానీ అపచారం చేసి మహాపాపం చేసి మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు. తిరిగి నా క్యారెక్టర్ అసాసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. ఎన్నోసార్లు చెప్పాను, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక జన్మలో పనిష్మెంట్ కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ ఉంటుంది. దాని నమ్మకం నేను చూసిన సంఘటనలు ఉన్నాయి. అందుకే మీకు కూడా చెప్తున్నా, ఎవరికైనా పెట్టుకోండి కానీ ఆయనతో పెట్టుకొని రాజకీయం చేయొద్దండి. వైసీపీ హయాంలో తయారైన తిరుమల లడ్డూలో రసాయనాలు, జంతువుల కొవ్వు కలిసినట్లు ల్యాబ్ నివేదికలు వచ్చాయన్నారు మంత్రి ఆనం. కలుషితమైనటువంటి లడ్డు తయారు చేసింది 3.5 సంవత్సరాల కాలంలో కెమికల్స్ మిక్స్ చేసినటువంటి ఆయిల్స్ తో తయారు చేసి, బెటా కరోటిని, తర్వాత అసెటిక్ యాసిడ్ ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లైసరైడ్, మివాసెట్ సాఫ్ట్ 400, డైగ్లైసరైడ్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్, పామ్ కెర్నాల్ ఆయిల్, ఇన్ని రకాల కలుషితమైనటువంటి, వాడకూడనటువంటి, మానవులు తినకూడనటువంటి పదార్థాలన్నింటినీ కలిపి నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యితో లడ్డు తయారు చేశారనేది ల్యాబ్ లో వచ్చినటువంటి వాస్తవం. తిరుమల లడ్డూలో రసాయన వ్యవహారంలో జగన్ ఇప్పటికే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి ఆనం. మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటున్నా. ఎవరికి ఎవరు క్లీన్ చిట్ ఇచ్చారండి? దాదాపు ఈ యొక్క నెయ్యి కలుషిత నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదు. దాన్ని నేను చెప్పిన పదార్థాలన్నింటిలో ఇంకా వివరాల్లోకి పోతే దానిలో సింథటిక్ రసాయనాలు, కల్తీ పామాయిల్, అసలు నెయ్యే కానిటువంటి పదార్థాలతో ఈ నెయ్యిని తయారు చేశారు.
సిబిఐ ఆధ్వర్యంలోని సెట్ 36 మందిని నిందితులుగా పేర్కొంటూ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ ను దాఖలు చేసింది. టీటీడీకి సంబంధించి 11 మంది ఉద్యోగులను నిందితులుగా చేర్చింది. 2019 నుంచి 2024వ సంవత్సరం వరకు 235 కోట్ల రూపాయల విలువ చేసే 60 లక్షల కేజీల నెయ్యిని సరఫరా చేశారని, దీంతో 20 కోట్ల లడ్డూలు తయారయ్యాయని సెట్ తెలిపింది. ఇవన్నీ రసాయనాల మిశ్రమం కలిసిన నెయ్యితో తయారు చేశారని వివరించింది సెట్.